కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ చట్టం అమల్లోకి తీసుకువస్తామని అన్నారు. త్వరలోనే ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని తెలిపారు. ఏపీలో పొత్తులు త్వరలోనే ఓ కొలిక్కి వస్తాయని అన్నారు. రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదన్న అమిత్ షా తమ మిత్రులను తాము ఎప్పుడూ బయటకు పంపలేదని అన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలతో బయటికి వెళ్లి ఉండవచ్చునని అన్నారు. ఏపీలో పొత్తులపై త్వరలోనే క్లారిటీ వస్తుందని అమిత్ షా తెలిపారు. చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ చట్టం అమల్లోకి తెస్తామని అన్నారు. త్వరలోనే ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని అమిత్ షా తెలిపారు. ఏపీలో పొత్తులు త్వరలోనే ఓ కొలిక్కి వస్తాయని అన్నారు. రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదన్న అమిత్ షా తమ మిత్రులను తాము ఎప్పుడూ బయటకు పంపలేదని అన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలతో బయటికి వెళ్లి ఉండవచ్చునని పేర్కొన్నారు. ఏపీలో పొత్తులపై త్వరలోనే ఓ క్లారిటీ వస్తుందని అమిత్ షా తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ చట్టం అమల్లోకి తీసుకువస్తామని అన్నారు. త్వరలోనే ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని అమిత్ షా వెల్లడించారు. ఏపీలో పొత్తులు త్వరలోనే ఓ కొలిక్కి వస్తాయని అమిత్ షా అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. మూర్తి, ఏదైతే బీజేపీకి సంబంధించి పొత్తులు ఉంటాయని అనుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పుడు కొత్తగా కూడా అమిత్ షా చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి మాత్రం ఖచ్చితంగా కూడా ఏపీలో కొత్త మిత్రులతో పొత్తుకు రెడీ అయినట్లుగా కూడా కనపడిన పరిస్థితి అయితే ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీకి టూర్ కు వెళ్తాం, ఆ తర్వాత జగన్ వెళ్తాం, ఇవన్నీ కూడా ఒక క్రమంలో జరిగినాయి. ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి చర్చలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవైతే ఒక క్లారిటీ అయితే రానిటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి కనుక చూసినట్టయితే మాత్రం తప్పనిసరిగా కూడా ఎన్డీఏ కూటమిలోకి కొత్త మిత్రులు వస్తున్నారు అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే కొత్త మిత్రులు అంటే ప్రజెంట్ చెప్పాల్సింది ఏంటంటే ఇక టీడీపీనే ఈ ఎన్డీఏ కూటమిలోకి వచ్చేటువంటి అవకాశం అయితే పూర్తిగా ఉన్నట్లుగా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. గతంలో కూడా 2019కి 2018 వరకు కూడా ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఈ మిత్ర భాగస్వామ్యంగానే ఉన్నది. తర్వాత 2018 నుంచి కూడా ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావడం అనేది జరిగింది. ఆ తర్వాత ఎన్డీఏలోకి చేరాలనే ప్రయత్నాలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మాత్రం ఒకటే చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూడా వైసీపీ రహిత ఏపీని తన లక్ష్యం అని చెప్పాడు. అదే విధంగా కూడా ఇప్పటి సభలోనే ఆయన ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే ఏదైనా సరే ముఖ్యంగా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో ఆ ఓటు చీలనివ్వనని చెప్పాడు. దానికి ఆయన చివరిదాకా కూడా కట్టుబడి ఉన్నట్లు కూడా తెలిసిన పరిస్థితి. ఆయన టీడీపీతో ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ కూడా టీడీపీతో ఆయన మిత్రపక్షంగా ఉన్నట్లు కూడా వెల్లడించిన తర్వాత కూడా ఎన్డీఏ బీజేపీ కూడా టీడీపీని ఆహ్వానించాలి అనేటువంటి ధోరణిలో అయితే ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే ఆయన అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా కీలకంగా ఆయన ఈ రాష్ట్రానికి సంబంధించి అని చెప్పుకోవచ్చు. అదే విధంగా కూడా ఆయన మాట్లాడిన మాట, అమిత్ షా అన్న మాటల్లో ఎన్డీఏలో నుంచి ఏ మిత్రుడిని కూడా మేము బయటికి పంపలేదు, వాళ్ళంతా వాళ్లే బయటికి వెళ్లారు కానీ మేమైతే మిత్రపక్షంగా ఉన్న వాళ్ళని అయితే బయటికి పంపలేదని చెప్పారు. అదే విధంగా కూడా కొత్త మిత్రులు అయితే పార్టీలోకి వస్తున్నారని తెలియజేశాడు. పొత్తు ఎంత
ఎంత పెద్దదిగా ఉంటే అంత బెటర్ గా ఉంటుందన్న ఆకాంక్షను అయితే ఆయన తెలియజేశాడు. దీన్ని బట్టి మాత్రం కొత్త మిత్రులతో అంటే త్వరలోనే ఒక వారం రోజుల్లోనే ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా మనకి అర్థమవుతుంది మూర్తి. థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఎన్డీఏలకి కొత్త మిత్రులు వస్తున్నారని అమిత్ షా పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే పొత్తులు ఉంటాయని, దాని మీద మరింత సమాచారం త్వరలో తెలుస్తోంది. దీనిపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. ఎస్ మూర్తి, ఏపీలో అయితే 2014 కాంబినేషన్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుందని అనుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఇవాళ అమిత్ షా మాటల వల్ల కూడా పూర్తిగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా కొత్త మిత్రులు రాబోతున్నారంటూ కూడా ఒక మాటలు చెప్పడం వెనక కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కూడా దాదాపు కన్ఫామ్గా అయినట్టే కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా అమిత్ షాకి సంబంధించి కూడా ఇవాళ ఎకనామిక్స్ టైమ్స్ సదస్సులో కూడా మాట్లాడుతూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు బీజేపీ ఈ మూడోసారి అధికారంలోకి వస్తుంది, దాదాపు 370 సీట్ల వరకు కూడా బీజేపీ గెలుస్తుంది రాబోయే ఎన్నికల్లో అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూడా 2014లో జనసేన, టీడీపీ, బీజేపీ మూడు కూడా కలిసి పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే కొన్ని లోకల్ పరిస్థితుల వల్ల కూడా అటు ప్రత్యేక హోదా వంటి విషయాల్లో కూడా కొన్ని స్థానిక సమస్యల వల్ల కూడా అటు టీడీపీ అనేది ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. 2019లో కూడా ఈ మూడు పార్టీలు మళ్ళీ విడివిడిగా పోటీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటి నుంచి కూడా 2019 ఎన్నికల తర్వాత అటు జనసేన, బీజేపీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలకు పొత్తు పెట్టుకున్నాయి. ఎన్డీఏ కూటమిలో జనసేన జాయిన్ అయింది. అయితే ఇప్పుడు మళ్ళీ కూడా 2024 ఎన్నికలకు సంబంధించి పూర్తిగా మళ్ళీ 2014 కాంబినేషన్ రిపీట్ అయిద్దని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా అమిత్ షా మాటల వెనకాల ఇవాళ అర్థమవుతుంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించి కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా మిగతా రాష్ట్రాలు అటు పంజాబ్లో కూడా అకాలీదళ్తో కూడా చర్చలు నడుస్తున్నాయి. అలాగే శిరోమణి అకాలీదళ్, రాష్ట్రీయ లోక్దళ్ వంటి పార్టీలు కూడా ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో చేరడం కూడా దాదాపు కన్ఫామ్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే 2024 ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు, అమిత్ షాని కూడా కలిశారు. అయితే కొంత రెండు పార్టీల నుంచి కూడా సైలెంట్గా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర బీజేపీ నాయకులను కూడా ఢిల్లీ పిలిపించుకుని, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పిలిపించుకున్న తర్వాత కూడా పూర్తిగా ఏ సీట్లలో ఎక్కడెక్కడ పోటీ చేయాలంటూ కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత రెండు పార్టీల నుంచి అధికారిక ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా అయితే ఏదైతే మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి రావడంతో పాటు 370 సీట్లు కూడా టార్గెట్గా బీజేపీ అనేది ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా రాబోయే రోజుల్లోనే అటు టీడీపీ కానీ బీజేపీ ఈ రెండు పార్టీల నుంచి అధికారిక ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం అటు జనసేన, టీడీపీ కలిసి బీజేపీ మూడు పార్టీలు కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. అటు ఎన్డీఏలో కూడా చంద్రబాబు కలవడానికి కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మిగతా రాష్ట్రాల్లో కూడా అన్ని పార్టీలు కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని వెళ్ళి బీజేపీ అనేది ఒక బలమైన సంఖ్యతో కూడా ఈసారి పార్లమెంట్లో కూడా అడుగు పెట్టడానికి కూడా మూడోసారి అధికారం కోసం కూడా చర్చలు నడుస్తున్నాయి. అలాగే నిన్న పార్లమెంటరీ సమావేశంలో కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రాల వారీగా రాష్ట్ర పరిస్థితుల మీద కూడా పార్లమెంటరీ సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ పార్లమెంట్లో చివరి రోజు ఈ సందర్భంగా కూడా అమిత్ షా మాటల వెనుక ఉన్న అర్థం అయితే తెలుస్తుంది. అటు మిగతా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా
టీడీపీ అనేది ఎన్డీఏ కూటమిలోకి రాబోతుంది. దానికి సంబంధించి కూడా త్వరలోనే ఈ రెండు పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది. మూర్తి, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.